విత్తు కొద్దీ పంట. విత్తు మేలైనదైతేనే పంట నాణ్యంగా ఉంటుంది. రైతులకు సొంతంగా ఉత్పత్తి చేసుకొని గాని లేదా బయట నుంచి కొనుగోలు చేసి గాని వాడుతూ ఉంటారు. ఖరీఫ్లో పండిన విత్తనాన్ని రబీకి, రబీలో పండిన విత్తనాన్ని ఖరీఫ్కు వాడటం పరిపాటి. తరువాతి సీజన్కే గాక తరువాతి సంవత్సరానికి కూడా వాడటం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి విత్తనాలు కొన్ని కారణాల వల్ల సరిగ్గా మొలవవు. కొన్ని రకాల్లో నిద్రావస్థ ఉంటుంది. మొలక శాతం తక్కువగా ఉంటే తీరా నాటిన తర్వాత మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. ఫలితంగా పంట దిగుబడి తగ్గిపోయి నష్టం వాటిల్లుతుంది. అలా కాకుండా సీజన్కు ముందుగానే మొలక శాతాన్ని పరీక్ష చేసుకుంటే నష్టాలను నివారించుకోవచ్చు కదా. మరి మొలక శాతం పరీక్షించేది ఎలానో, విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే చర్యలేవో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. విత్తనాలు చూడటానికి నాణ్యంగా ఉన్నా విత్తేక చూస్తే ఒక్కోసారి వాటిలో మొలక శాతం తగ్గిపోయి ఉంటుంది. రైతులు తీరా తెలుసుకునేసరికే నష్టం జరిగిపోయి ఉంటుంది. అయితే సీజన్కు ముందుగానే విత్తనంలో మొలక శాతాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సాగు సాఫీగా సాగుతుంది. నిల్వ కాలంలో విత్తనంలో జీవం తగ్గిందని అనిపిస్తే తప్పనిసరిగా మొలక శాతాన్ని లెక్కించుకోవాలి. విత్తనాలు విత్తుకునే ముందు రైతు స్థాయిలో వివిధ పద్ధతులతో విత్తన పరీక్ష చేయవచ్చు. ఈ పద్ధతుల్లో విత్తన సైజు ఎక్కువగా గల మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, పత్తి వంటి విత్తనాలను పరీక్షించేందుకు ఇసుక పద్ధతి సులువుగా ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకునే ముందు రైతులు సేకరించిన విత్తన సంచుల నుంచి 4 చోట్ల నుంచి 4 గుప్పిట్లలో విత్తనాలు తీసుకుని వాటిని కలిపి అందులోంచి 100 విత్తనాలను తీసుకుని పరీక్షించేందుకు ఉపయోగించాలి. ఇసుక పద్ధతిలో పరీక్షించేందుకు ఒక ప్లాస్టిక్ ట్రేలో 3 వంతుల ఇసుక తీసుకుని దానిలో 1 అంగుళం లోతులో విత్తనాలు వేసి రోజూ నీళ్లు చల్లుతూ ఉంటే 4 నుంచి 7 రోజుల్లో మొలకలు వస్తాయి. వాటిలో ఆరోగ్యవంతమైనవి, మొలక శాతం పూర్తిగా ఉన్నవి లెక్కించుకోవాలి. వేరొక పద్ధతి పేపర్ టవల్ పద్ధతి. ఈ పద్ధతిలో విత్తన పరిమాణం మధ్యస్థంగా గల విత్తనాలను పరీక్షించుకోవాలి. 2 పేపర్లను తీసుకుని వాటిని నీటితో తడిపి ఒక పేపరును బల్లపై సమాంతరంగా పరిచి దానిపై సేకరించిన 100 విత్తనాలను వేసి వేరొక పేపరును దానిపై సమాంతరంగా కప్పి చాపలాగా చుట్టుకోవాలి. దీన్ని రోజూ తడి ఆరిపోకుండా తడుపుతూ ఉండాలి. వీలైతే కొంచెం నీళ్లు ఉన్న మగ్గులో ఏటవాలుగా పెడితే నీరు పీల్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఇలా చేసిన 4 నుంచి 7-8 రోజులకు పూర్తిగా మొలకలు వస్తాయి. వీటిలో మేలైన మొలకలను పరీక్షించుకోవచ్చు. మరో పద్ధతి పెట్రి డిష్ పద్ధతి. కూరగాయ వంటి చిన్న విత్తనాలను పరీక్షించటానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ పద్ధతిలో బ్లాటింగ్ పేపరును గుండ్రంగా కత్తిరించుకొని దాన్ని పెట్రి డిష్లో సమాంతరంగా అమర్చి కొద్దిగా తడపాలి. దీనిపై 100 విత్తనాలు వేసుకుంటే అవి వారానికి మొలకెత్తుతాయి. ఎన్ని మొలకలు వచ్చాయో లెక్కించుకుని మొలక శాతాన్ని తెలుసుకోవాలి. అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ ప్రకారం వరిలో 80%, మొక్కజొన్నలో 85%, హైబ్రిడ్ మొక్కజొన్నకైతే 90% ఉండాలి. పత్తికి 75%, అపరాలకు 70%, నూనె గింజలు 60 నుండి 70%, కూరగాయలకు 60 నుంచి 65% ఉండాలి. సూచించిన దానికంటే మొలక శాతం తక్కువగా ఉంటే ఆ విత్తనాన్ని వాడకూడదు. విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడానికి నిద్రావస్థ కూడా ఒక కారణం. విత్తనాలకుండే గట్టి బీజ కవచం, అభివృద్ధి చెందని పిండం, మొలకెత్తడాన్ని నిరోధించే కొన్ని రసాయనాలు నిద్రావస్థకు ముఖ్య కారణాలుగా ఉంటాయి. బీజ కవచంలోని రసాయనిక నిరోధకాలు కారణమైతే వేడి నీటిలో నానబెట్టి గాని, నత్రికామ్లం కలిపిన నీటిలో నానబెట్టి కానీ విత్తనం మొలక శాతాన్ని పెంచవచ్చు. వేరుశనగ విత్తనాన్ని ఎథిరిల్ 100 ppm లేక జిబ్బరిల్లిక్ యాసిడ్ 10 ppmలో దాదాపు 6 గంటలు నానబెట్టి మొలక శాతం పెంచవచ్చు. వరి విత్తనాన్ని 24 గంటల పాటు 50 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిలో నానబెడితే నిద్రావస్థ తొలగుతుంది. లేదా లీటరు నీటికి 7 మిల్లీలీటర్లు నత్రికామ్లం కలిపిన ద్రావణంలో 12 గంటలు నానపెడితే నిద్రావస్థ తొలగుతుంది. ధనియాల్లో విత్తన నిద్రావస్థను తొలగించటానికి విత్తనాన్ని బద్దలు చేసి
నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి. దీనివల్ల పెరుగుదల నిరోధకమైన కౌమారిన్ నీటిలో కరిగిపోయి విత్తనాల నిద్రావస్థ తొలగిపోతుంది. లేదా 5 గ్రాములు పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 4 నుంచి 6 గంటలు నానబెట్టి నిద్రావస్థను తొలగించవచ్చు. అదే ప్రొద్దుతిరుగుడులో 2 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 8 నుంచి 10 గంటలు నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టి నిద్రావస్థను తొలగించవచ్చు. లేదా విత్తే ముందు పొద్దుతిరుగుడు విత్తనాన్ని 12 గంటలు నీటిలో నానబెట్టి 12 గంటలు ఆరబెట్టి విత్తుకోవాలి. మినుము, పెసర్లలోనైతే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 6 గంటలు నానబెట్టి విత్తుకోవాలి. ఇలా సీజన్కు ముందుగాని మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకుని నిద్రావస్థ తొలిగేలా తగిన జాగ్రత్తలు పాటిస్తే తదుపరి వచ్చే నష్టాలు తగ్గుతాయి.